హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు కోడ్ విత్ బాలా. సో ఈరోజు మనం యాప్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మీరు డైలీ బేసిస్ మీద చాలా యాప్స్ యూస్ చేస్తూ ఉంటారు, లైక్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఫోన్ పే అండ్ కొన్ని డిఫాల్ట్ యాప్స్ లైక్ కెమెరా, కాల్ యాప్ అండ్ గ్యాలరీ. సో మనం వీటితో డైలీ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అండ్ యాజ్ ఎ స్టూడెంట్ మనం చాలా టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉంటాం. అండ్ మనకు కూడా అనిపిస్తుంది దట్ యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవాలని. సో ఈ రోజు వీడియోలో మనం యాప్ డెవలప్మెంట్ ఎలా నేర్చుకోవాలనేది తెలుసుకుందాం. అండ్ ఇందులో ఏమేమి టెక్నాలజీస్ ఉంటాయి అండ్ మన యూస్ కేస్ బట్టి మనం ఏ టెక్నాలజీ పిక్ చేసుకోవాలి, ఏమేం ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ రిసోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ మనం యాప్ క్రియేట్ చేయాలనుకుంటే మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం నేటివ్ యాప్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ క్రాస్ ప్లాట్ఫామ్ యాప్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. నేటివ్ యాప్స్ లో మీరు సింగిల్ కోడ్ బేస్ తో సింగిల్ ప్లాట్ఫామ్ కి మాత్రమే యాప్స్ క్రియేట్ చేయొచ్చు. మీన్స్ ఇఫ్ మీరు ఆండ్రాయిడ్ యాప్ క్రియేట్ చేస్తే అది ఆండ్రాయిడ్ డివైసెస్ లో మాత్రమే పనిచేస్తుంది. అండ్ iOS యాప్ క్రియేట్ చేస్తే అది iOS డివైసెస్ లో మాత్రమే పనిచేస్తుంది. అండ్ క్రాస్ ప్లాట్ఫామ్ యాప్స్ లో మీరు సింగిల్ కోడ్ బేస్ తో 2 ప్లాట్ఫామ్స్ కి యాప్స్ క్రియేట్ చేయొచ్చు. మీన్స్ క్రాస్ ప్లాట్ఫామ్ యాప్స్ లో మీరు ఒకసారి యాప్ క్రియేట్ చేస్తే అది బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS లో వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి వాటి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. సో మార్కెట్ లో మేజర్ టెక్ కంపెనీస్ నేటివ్ యాప్స్ క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఆండ్రాయిడ్ కి వేరే యాప్ క్రియేట్ చేసింది అండ్ iOS కి వేరే యాప్ క్రియేట్ చేసింది. అండ్ క్రాస్ ప్లాట్ఫామ్ యాప్స్ లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీరు ఒక్కసారి కోడ్ రాసి బోత్ ప్లాట్ఫామ్స్ కి యూజ్ చేయొచ్చు. సో మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కంప్లీట్లీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ మీరు బిగినర్ అయి ఉంటే ఐ సజెస్ట్ టు స్టార్ట్ విత్ నేటివ్ యాప్ డెవలప్మెంట్. ఇప్పుడు నేటివ్ యాప్ డెవలప్మెంట్ లో మళ్ళీ 2 చాయిసెస్ ఉన్నాయి. మీరు ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారా లేదా iOS యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారా అని. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ లో మీరు జావా అండ్ కాట్లిన్ ఈ రెండిట్లో ఏ లాంగ్వేజ్ అయినా పిక్ చేసుకోవచ్చు. అండ్ iOS డెవలప్మెంట్ కి స్విఫ్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. క్రాస్ ప్లాట్ఫామ్ యాప్స్ కి మన దగ్గర ఫ్లటర్ అండ్ రియాక్ట్ నేటివ్ ఉన్నాయి. ఫ్లటర్ అనేది ఇంటర్నల్లీ డాట్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తుంది అండ్ రియాక్ట్ నేటివ్ జావా స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్ ని యూజ్ చేస్తుంది. ఫ్లటర్ ని క్రియేట్ చేసింది గూగుల్ అండ్ రియాక్ట్ నేటివ్ ని క్రియేట్ చేసింది ఫేస్బుక్. సో ఈ రెండిట్లో ఏది పిక్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు నేను 5 టెక్నాలజీస్ చెప్పా కదా, మీరు అన్ని నేర్చుకోవాలనుకుంటున్నారేమో, కానీ అలా కాదు. ఇందులో మీరు ఏదో ఒకటే పర్ఫెక్ట్ గా నేర్చుకుని అందులో స్ట్రాంగ్ కమాండ్ అనేది తెచ్చుకోవాలి. ఇఫ్ మీరు ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంటే ఏం నేర్చుకోవాలని, సో ఐ వుడ్ సజెస్ట్ స్టార్ట్ విత్ కాట్లిన్. సో స్టార్టింగ్ 1 month లో మీరు కోర్ కాన్సెప్ట్స్ ని నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఇందులో మీరు యాక్టివిటీ లైఫ్ సైకిల్, ఇంటెంట్ అండ్ డేటా పాసింగ్ విత్ ఇంటెంట్ ఇలాంటి బేసిక్ ఫండమెంటల్స్ ని మీరు ఫస్ట్ మంత్ లో నేర్చుకుంటూ ఉంటారు. ఇఫ్ ఒక్కసారి మీకు బేసిక్ యాప్ డెవలప్మెంట్ చేయడం వచ్చేస్తే ఆ తర్వాత మీరు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది వెరీ సిమిలర్ టు అవర్ వెబ్ డెవలప్మెంట్. సో ఇందులో మన దగ్గర 3 పాపులర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి Node.js, ఇందులో మనం జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి ఫ్లాస్క్, ఇందులో మనం పైథాన్ నేర్చుకోవాలి. అండ్ థర్డ్ పాపులర్ ఆప్షన్ వచ్చేసి స్ప్రింగ్, ఇందులో మనం జావా నేర్చుకోవాలి. సో ఈ మూడిట్లో మీరు ఏదో ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ ఎండ్ తో పాటు మనకి డేటాబేస్ కూడా ఉంటుంది. సో ఇందులో కూడా మనకి 3 పాపులర్ ఆప్షన్స్ ఉన్నాయి, MongoDB, SQL అండ్ Firebase, విచ్ ఇస్ వెరీ పాపులర్ ఇన్ యాప్ డెవలప్మెంట్. ఇప్పుడు యాప్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నప్పుడు ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ టు డూ యాప్ డెవలప్మెంట్ బై మేకింగ్ ప్రాజెక్ట్స్. మీరు ఎన్ని ఎక్కువ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంటే యాప్ డెవలప్మెంట్ లో అంత ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. సో బేసిక్ యాప్స్ లైక్ టుడో యాప్ క్రియేట్ చేయొచ్చు, వెదర్ యాప్ క్రియేట్ చేయొచ్చు అండ్ కొన్ని క్లోన్ యాప్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇవన్నీ నేర్చుకున్నాక మనం అడిషనల్ గా గిట్ అండ్ గిట్ హబ్ నేర్చుకోవాలి. ఇవి మనకి వర్జన్ కంట్రోల్ సిస్టమ్స్ అనమాట. సో ఇది గైస్ మన కంప్లీట్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్. ఇఫ్ మీకు కంప్లీట్ రోడ్ మ్యాప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో PDF లింక్ ఉంటుంది, అది చెక్అవుట్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఎవరైతే యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై.